హాయ్ అండి. నేను మీ భవాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ భవాని. ఏపీ టెట్ అండ్ డిఎస్సి పరీక్షలలో ఎక్కువగా అడుగుతున్న సైకాలజీకి సంబంధించిన 30 ప్రశ్నల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? ఆప్షన్స్: సిగ్మండ్ ఫ్రాయిడ్, విలియం హంట్, జేబీ వాట్సన్, స్కిన్నర్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, విలియం హంట్. నెక్స్ట్ బిట్. సైకాలజీ అనే పదం ఏ భాషా పదాల నుండి ఉద్భవించింది? ఆప్షన్స్: లాటిన్, గ్రీక్, జర్మన్, ఫ్రెంచ్. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, గ్రీకు. నెక్స్ట్ బిట్. శిశువు ఒక ఖాళీ పలక అని అన్నది ఎవరు? ఆప్షన్స్: జాన్ లాక్, రూసో, ప్లేటో, అరిస్టాటిల్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, జాన్ లాక్. నెక్స్ట్ బిట్. ప్రవర్తనవాదానికి పునాది వేసింది ఎవరు? ఆప్షన్స్: పావ్లో, స్కిన్నర్, జేబీ వాట్సన్, కల్విన్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, జేబీ వాట్సన్. నెక్స్ట్ బిట్. మనోవిజ్ఞాన శాస్త్రం అనేది ప్రవర్తనకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రం అని నిర్వచించింది ఎవరు? ఆప్షన్స్: స్కిన్నర్, వుడ్వర్త్, మెక్డూగల్, జేబీ వాట్సన్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, వుడ్వర్త్. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తి పుట్టుకతో తెచ్చే లక్షణాల మొత్తం ఏది? ఆప్షన్స్: పరిసరాలు, ఆనువంశికత, అభ్యాసనం, పరిపక్వత. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఆనువంశికత. నెక్స్ట్ బిట్. వికాసం ఒక నిరంతర ప్రక్రియ అని చెప్పే సూత్రం ఏది? ఆప్షన్స్: వికాస క్రమానుగత సూత్రం, వికాస అవిచ్ఛిన్నత సూత్రం, వికాస వైయక్తిక భేదాల సూత్రం, వికాస దిశ సూత్రం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, వికాస అవిచ్ఛిన్నత సూత్రం. నెక్స్ట్ బిట్. జీన్ పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసంలో ఎన్ని దశలు ఉన్నాయి? ఆప్షన్స్: 3, 4, 5, 2. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, 4 దశలు. నెక్స్ట్ బిట్. వస్తు స్థిరత్వ భావన ఏ దశలో ఏర్పడుతుంది? ఆప్షన్స్: ఇంద్రియ ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఇంద్రియ ప్రచాలక దశ. వస్తు స్థిరత్వ భావన అనేది ఇంద్రియ ప్రచాలక దశలో ఏర్పడుతుంది. నెక్స్ట్ బిట్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో అత్యున్నత స్థాయి ఏది? ఆప్షన్స్: పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, ఏది కాదు. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ బిట్. ప్రాక్సిమల్ డెవలప్మెంట్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? ఆప్షన్స్: జీన్ పియాజే, వైగోట్స్కీ, బ్రూనర్, కోల్బర్గ్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, వైగోట్స్కీ. నెక్స్ట్ బిట్. ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించిన మనోసాంఘిక వికాస దశలు ఎన్ని? ఆప్షన్స్: 6, 7, 8, 9. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, 8 దశలు. నెక్స్ట్ బిట్. అభ్యాసనం అంటే ఏమిటి? ఆప్షన్స్: అనుభవం ద్వారా ప్రవర్తనలో మార్పు, కేవలం పాఠాలు చదవడం, గుర్తుంచుకోవడం, తెలివితేటలు పెంచుకోవడం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, అనుభవం ద్వారా ప్రవర్తనలో మార్పు. నెక్స్ట్ బిట్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్: పావ్లో, స్కిన్నర్, థార్న్డైక్, కోహ్లర్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, పావ్లో. నెక్స్ట్ బిట్.
ప్రయత్న దోష సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్ పావ్లో, థార్న్డైక్, స్కిన్నర్, కోహ్లర్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి థార్న్డైక్. నెక్స్ట్ బిట్. ఇన్సైట్ అభ్యాసనం దేనికి సంబంధించినది? ఆప్షన్స్ గెస్టల్వాదం, ప్రవర్తనవాదం, నిర్మాణాత్మకవాదం, ఏది కాదు. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ గెస్టల్వాదం. ఇన్సైట్ అభ్యాసనం అంటే మెరుపు వంటి ఆలోచన. అంటే ఉదాహరణకు ఒక పిల్లవాడికి కొన్ని వస్తువులను ఇచ్చి వాటిని వర్గీకరించమనగా ఆ పిల్లవాడు వాటిని నిశితంగా పరిశీలించి పిల్లవాడు ఒక ఆలోచనకు వస్తాడు. దీనినే సైకాలజీలో గెస్టల్వాదం అంటాం. నెక్స్ట్ బిట్. లా ఆఫ్ ఎఫెక్ట్ను ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్ పావ్లో, థార్న్డైక్, స్కిన్నర్, బండూరా. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి థార్న్డైక్. నెక్స్ట్ బిట్. బండూరా యొక్క సామాజిక అభ్యాసన సిద్ధాంతంలో ప్రధానమైనది ఏది? ఆప్షన్స్ అనుకరణ, శిక్ష, రివార్డు, విస్మృతి. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అనుకరణ. నెక్స్ట్ బిట్. ఒక వ్యక్తి తన ప్రవర్తనను మార్చుకోవడానికి ప్రేరణ కలిగించేది ఏది? ఆప్షన్స్ అభ్యాసనం, ప్రేరణ, పరిపక్వత, అలవాటు. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ప్రేరణ. నెక్స్ట్ బిట్. మాస్లో అవసరాల క్రమానుగత సిద్ధాంతంలో అత్యున్నత అవసరం ఏది? ఆప్షన్స్ శారీరక అవసరాలు, రక్షణ అవసరాలు, ఆత్మసాక్షాత్కారం, గౌరవ అవసరాలు. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఆత్మసాక్షాత్కారం. నెక్స్ట్ బిట్. మేధస్సు అనేది ఒక సామాన్య కారకం మరియు విశిష్ట కారకం అని చెప్పినది ఎవరు? ఆప్షన్స్ స్పియర్మ్యాన్, థర్స్టన్, కిల్ఫార్డ్, గార్డ్నర్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ స్పియర్మ్యాన్. నెక్స్ట్ బిట్. ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్ టెర్మాన్, స్టెర్న్, బీనే, వెక్స్లర్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి స్టెర్న్. చాలామంది టెర్మన్ అనుకుంటారు, కానీ టెర్మాన్ వచ్చేసి సూత్రాన్ని సవరించారు. ప్రజ్ఞాలబ్ధి సూత్రాన్ని ప్రతిపాదించింది మాత్రం స్టెర్న్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్. బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్స్ గార్డ్నర్, స్పియర్మ్యాన్, థర్స్టన్, కిల్ఫార్డ్. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ గార్డినర్. నెక్స్ట్ బిట్. సృజనాత్మకతకు అవసరమైన లక్షణం ఏది? ఆప్షన్స్ అభ్యాసనం, అపసరణ ఆలోచన, జ్ఞాపక శక్తి, అనుకరణ. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి అపసరణ ఆలోచన. దీనినే డైవర్జెంట్ థింకింగ్ అంటారు. నెక్స్ట్ బిట్. మూర్తిమత్వం అనే పదం ఏ లాటిన్ పదం నుండి వచ్చింది? ఆప్షన్స్ పర్సోనా, పర్సనాలిటీ, సోమా, సైకో. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ పర్సోనా. నెక్స్ట్ బిట్. వ్యక్తిత్వ పరీక్షలలో ప్రసిద్ధమైన రోసా శిరామరకల పరీక్ష దేనికి సంబంధించింది? ఆప్షన్స్ ప్రక్షేపక పరీక్ష, వ్యక్తిత్వ శోధిక, పరిమాణాత్మక పరీక్ష, ఏది కాదు. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రక్షేపక పరీక్ష. నెక్స్ట్ బిట్. వైయక్తిక భేదాలకు ప్రధాన కారణం ఏది? ఆప్షన్స్ అనువంశికత, పరిసరాలు, అనువంశికత మరియు పరిసరాల కారకాలు, విద్యా విధానం. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ సి అనువంశికత మరియు పరిసరాల కారకాలు. నెక్స్ట్ బిట్. ప్రశాంతమైన ఆలోచనాపరుడైన వ్యక్తిని ఏమని పిలుస్తారు? ఆప్షన్స్ బహిర్ముఖుడు, అంతర్ముఖుడు, ఉభయముఖుడు, ఏది కాదు. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ బి అంతర్ముఖుడు. నెక్స్ట్ బిట్. విస్మృతికి ప్రధాన కారణం ఏమిటి? ఆప్షన్స్ అభ్యాసనం లేకపోవడం, అవరోధం, ఆసక్తి లేకపోవడం, పైవన్నీ. మీ ఆన్సర్ని కామెంట్ చేసేయండి.
ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అభ్యసన లేకపోవడం, అవరోధం, ఆసక్తి లేకపోవడం అనేవి విస్మృతి యొక్క ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్ అండ్ లాస్ట్ బిట్. ఆర్టీఈ చట్టం 2009 ఏ రోజు నుండి అమలులోకి వచ్చింది? ఆప్షన్స్ ఏప్రిల్ 1, 2010, ఏప్రిల్ 1, 2009, జనవరి 1, 2010, ఆగస్ట్ 1, 2009. ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.